ఆ ఇద్దరు ఏమయ్యారు? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కూర్మా ధర్మారావు అనే సిఆర్పీఎఫ్ మాజీ జవాన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉంటున్నాడు. 8 మంది వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు. వీరిలో 3 పోలీసు యూనిఫామ్లో ఉన్నారు. అలానే మందస మండలానికి చెందిన అంపోలు శ్రీనివాస్ అనే వ్యక్తిని సైతం తీసుకుపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పేరుతో ఎవరైనా ఆగంతకులు వచ్చి తీసుకెళ్లారా, కూటమి నేతలు తీసుకెళ్లారా అనే ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనిపై సీఐ మోహన్ రావుకు వైఎస్ఆర్సీపీ నేతలు కుటుంబ సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. ధర్మారావు సోదరుడు సుందర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుందర్, చెప్పండి, మీ సోదరుడిని తీసుకెళ్లింది ఎవరు, మీరేమనుకుంటున్నారు? అంటే 8:30కి భోజనం చేస్తున్నారు. అతను భోజనం చేస్తున్న సమయంలో ఒక 2 వెహికల్స్ తో వచ్చి 8 వ్యక్తులు, 3 పోలీస్ డ్రెస్సులతో, 5 సివిల్ డ్రెస్సులతో వచ్చి బలవంతంగా డిఎస్పీ గారు పిలుస్తున్నారు అనుకుని తీసుకుని వెళ్ళిపోయారు. తీరమాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి మేము సీరియస్ చేయగా మాకే సంబంధం లేదు, ఇక్కడ 2 లెక్కల మీద వాళ్ళు చెప్పేశారు. మేము 12 గంటల వరకు అక్కడ ధర్నా చేసాము, కానీ మాకు ఆచూకు దొరకలేదు. లాస్ట్కి ఏమి మా ఆధీనంలో ఉన్నారనుకొని చెప్పేసి మాకు పంపించారు. ఇప్పటికింకా ఆచూకీ లేదు, ఇప్పటికింకా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏది జరుగుతుందో విషయం తెలియదు. అయితే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు, మరి అక్కడ పోలీస్ అధికారులు ఏమంటున్నారు? పోలీస్ అధికారులు అంటే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారు, కానీ మాకు విషయం ఇంకా పై అధికారుల నుండి రావట్లేదు. వస్తే మేము చెప్తామని లెక్కల మీద చెప్తున్నారు, కానీ విషయం కరెక్ట్ చెప్పట్లేదు. అయితే మొత్తం ఎంతమంది వచ్చారు సుందర్ అరెస్ట్ టైంలో, తీసుకెళ్లే టైంలో? 8 మంది వచ్చారట. 2 వెహికల్స్, 2 కార్లు. కార్ నెంబర్ AP 30 AC 144. అయితే అరెస్ట్ కి సంబంధించి మీకు ముందుగా ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? నోటీసుల విషయంలో మీరు వాళ్ళని ప్రశ్నిస్తే ఏమన్నారు? ఏం నోటీసులు ఏమి ఇవ్వలేదు. మీకు డిఎస్పీ గారు, కాశీబుగ్గ డిఎస్పీ గారు పిలుస్తున్నారు అనుకుని తీసుకుని వెళ్ళిపోయారు అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుందర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి సాక్షి ప్రతినిధి సునీల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సునీల్, చెప్పండి, బాధితులు వారి కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే పోలీసుల ముసుగులో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ ఇప్పటివరకైతే వాళ్ళ ఆచూకీ ఏం తెలియట్లేదు. పోలీసులను అడిగినా కూడా సరైన రెస్పాన్స్ లేదనేసి అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఏదైతే అరెస్ట్ చేసిన బాధితులు ఎక్కడున్నారో ఇంతవరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైతే చిన్నబడం గ్రామానికి చెందిన ధర్మారావు, దాంతోపాటు శ్రీను అనే అంపోలు శ్రీను అనే 2 వ్యక్తులను రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు కంగారు పడి వచ్చిన వారు పోలీసులా లేకపోతే టీడీపీ నేతలా ఏదైనా అగంతుకులా అని భయపడి కొంతసేపు ఎదురు చూశారు. అయితే కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో వెంటనే స్థానిక కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితులు ఏదైతే తమ వారి గురించి ఆరా తీశారు. అయితే పోలీసులు కూడా ఆ సమయంలో సరిగా స్పందించకపోవడం, మీ వారి గురించి మాకు తెలియదు, ఎవరు తీసుకెళ్లారో మాకు సంబంధం లేదంటూ కూడా పోలీసులు అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అయితే బాధిత కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక మంత్రి మాజీ మంత్రి అప్పలరాజుకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందించగా వెంటనే సమాచారం అందుకున్న మాజీ మంత్రి అప్పలరాజు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బాధితుల వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా పోలీసులు కనీసం వివరాలు చెప్పలేదు. కనీసం ఏదైతే పోలీసులు ఆ సమయంలో కొంత అసహనంగా మంత్రి మాట్లాడుతున్న సమయంలో కూడా కనీసం సరిగా స్పందించకపోవడంతో మంత్రి అసహనానికి గురైన పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఆ సమయంలో పోలీసులు తీరుకు నిరసనగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంటనే ఎక్కడున్నారో చెప్పాలని, లేని పక్షంలో ఇక్కడ నుంచి వెళ్ళమని కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి నెలకొంది. అయితే చాలా సేపటి తర్వాత, 1 గంట తర్వాత
పోలీస్ స్టేషన్ వాదించిన అనంతరం అప్పుడు తమ వారిని మేమే తీసుకువెళ్ళామండి అని చెప్పడంతో అప్పుడు నిరసనను విరమించుకొని మాజీ మంత్రి అప్పలరాజు వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.